మార్కు సువార్తమానం 5వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 5వ అధ్యాయంలో మొదటి వాక్యం నుంచి 20వ వాక్యం వరకు ఒక సంగతి అక్కడ రాయబడి ఉంది. అది యేసుక్రీస్తు ఓ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అపవిత్రాత్మ పట్టిన ఒక మనుష్యుడు ఆయనకి ఎదురుగా సమాధులలో నుండి రావడం, వాడు బహుకాలం నుంచి ఆ సమాధుల్లోనే నివాసం చేస్తూ ఆ అపవిత్రాత్మ వాణ్ణి చాలా ఇబ్బంది పెట్టడం యేసుక్రీస్తు గమనించారు. గమనించి ఆ అపవిత్రాత్మ వాణిలో నుంచి తొలగిపోయేటట్లు ప్రభువు చేశారు. ఇక దేవుని ద్వారా వాడు స్వస్థపరచబడ్డాడు. పూర్వం ఎలా ఉన్నారో అలా మంచి మనిషిగా మారి, ఈ సందర్భాలు నేను చదువుతూ ఉంటే వాడి గురించి రాయబడిన మాట 15వ వాక్యంలో, వాడు స్వస్థ చిత్తుడై ఆయన పాదముల యొద్ద కూర్చుండుట ఆ ఊరి ప్రజలందరూ చూశారు. వీడికి స్వస్థత కలిగింది అని అందరూ ఆశ్చర్యపడ్డారు. ఒక అపవిత్రాత్మ పట్టిన మనుషుణ్ణి యేసుక్రీస్తు స్వస్థ చిత్తుడిగా మార్చడం అందరూ చూశారు. ఇక వాడిని చూసి ఆశ్చర్యపోతున్నారు. నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, వాడు స్వస్థ చిత్తుడైన తరువాత ఆ అపవిత్రాత్మ వాడి నుంచి తొలగిపోయిన తరువాత యేసుక్రీస్తు చెప్పిన ఒక్క మాట మీరు చదివితే చాలా బాగుంటుంది. మార్కు సువార్త 5వ అధ్యాయం 19వ వాక్యములో ఇలా వ్రాయబడి ఉంది. నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియచెప్పుమనెను. వారితో యేసయ్య చెప్పిన మాట ఏంటో తెలుసండి? నువ్వు వెళ్ళి చెప్పు. నీవు వెళ్ళి చెప్పుము. ప్రియమైన ఆత్మీయులారా, ఇది మన ఆత్మీయ జీవితాన్ని పోల్చుకొని చదువుకుంటే, ఒకప్పుడు వాడు అపవిత్రాత్మ చేత ఎలా పట్టబడ్డాడో, మనము కూడా పాపమనే అపవిత్రాత్మ చేత, లోకమనే అపవిత్రత చేత మనం పట్టబడ్డాం. యేసుక్రీస్తు మనలను విడిపించి, యేసుక్రీస్తు మనలను స్వస్థపరిచి, యేసుక్రీస్తు మన గాయములను కట్టి, యేసుక్రీస్తు మన రోగమును తొలగించి ఇప్పుడు మనలను ఒక మంచి వ్యక్తిగా మార్చాడు. ఇప్పుడు మనం రక్షింపబడ్డాం. వాడు ఎలా అపవిత్రతలో నుంచి రక్షింపబడ్డాడో మనము కూడా మన అపవిత్రతలో నుంచి రక్షింపబడ్డాం. వాడు మనము పోల్చుకుంటే ఒకప్పుడు మన జీవితాలు వాడిలాగానే ఉన్నాయి. వాడిని అపవిత్రాత్మ ఎలా పట్టి పీడించిందో మనలో కూడా లోకము, పాపము, లోకములో ఉన్న సకల విధములైన కార్యములు మనల్ని పట్టి పీడించాయి. అయితే ఇప్పుడు మనం రక్షింపబడ్డాం. వాడు ఎలా స్వస్థ చిత్తుడై రక్షింపబడి ఆయన పాదముల యొద్ద కూర్చొని ఆయన మాటలు ఎలా వింటున్నాడో మనము కూడా రక్షింపబడ్డాం. ఇప్పుడు రక్షింపబడిన మనతో చెప్తున్నాడు, వెళ్ళి చెప్పుము. వాడితో చెప్పాడు, వెళ్ళి చెప్పు. ఏం చెప్పాలో తెలుసా యవనస్తుడా? రక్షింపబడిన ఆత్మీయులారా, మనం ఏం చెప్పాలో తెలుసా?
అక్కడ ఒక 2 మాటలు చెప్తాడు ప్రభు. ఏమని? నీ యందు దేవుడు ఎలా కనికరపడ్డాడో, రెండవదిగా నీకు ఆయన ఎలాంటి కార్యములు చేశాడో నీవు వెళ్ళి వారికి తెలియజెప్పు. ఆ మాటను మరొకసారి చదువుకోండి. ప్రభు ఏమని చెప్పారు? ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములను వారికి తెలియజెప్పు. రక్షింపబడిన వానితో చెప్తున్నారు. ఈ రోజున రక్షింపబడిన మనతో యేసయ్య చెప్తున్నారు, మనం ఇతరులకైనా మన కుటుంబస్తులకైనా మనం ఏం చెప్పాలి? ప్రభు అంటారు, నువ్వు వెళ్ళి తెలియజెప్పు. బోధకుడా నేనేం చెప్పాలి? బోధకుడా నేనేం చెప్పాలి? ఏం చెప్పాలో తెలుసా? ప్రభు నీ యందు ఎలా కనికరపడ్డాడో చెప్పాలి. ప్రభు నీ పట్ల ఎలాంటి కార్యములు చేశాడో చెప్పాలి. ప్రియమైన ఆత్మీయులారా, వాడు అపవిత్రాత్మతో పట్టి ఎలా పీడించబడ్డాడో మనము కూడా ఒకప్పుడు లోకములో, పాపములో, వ్యసనములో, అంధకారములో, దురాత్మ శక్తుల చేతిలో, తీరని రోగాల చేతిలో, భయానకరమైన పరిస్థితుల చేతిలో మనం పీడింపబడ్డాం. ఇప్పుడు ఆయన మనల్ని రక్షించి విడిపించి వాటిలన్నిటి నుంచి ఇప్పుడు మనం రక్షించాడు. ఇప్పుడు మనం రక్షింపబడి ఉన్నాము. రక్షింపబడిన మనతో దేవుడు చెప్తున్నారు, నీవు వెళ్ళి చెప్పుము. నాతో అంటున్నాడు, నీవు వెళ్ళి చెప్పుము. మీతో ప్రభు అంటున్నాడు, నీవు వెళ్ళి చెప్పుము. ఏం చెప్పాలి ప్రభువా? నేనుండే ఇల్లు పక్కనే చాలా బాగుంటుంది, నాకు తోడు ఇంకా అద్దెకు దిగని చెప్పాలా? ఏం చెప్పాలి ప్రభువా? నేను ఒక గ్రూప్లో చేరాను, ఆ గ్రూప్ వల్ల నాకు లాభం వస్తుంది, మీరు కూడా ఈ గ్రూప్లో చేరండి అని చెప్పాలా? ఏం చెప్పాలి ప్రభువా? నేను ఇదిగో ఈ పార్టీకి ఓటేస్తున్నాను, మీరు కూడా ఈ పార్టీకి ఓటేయండి, నేను ఈ చర్చికి వెళ్తున్నాను, మీరు కూడా ఈ చర్చికి రండి అని చెప్పాలా? ప్రభు చెప్తున్నాడు చూడండి, అక్కడ 2 విషయాలు చెప్తున్నాడు వాడికి. ఆత్మీయులు కూడా ఎప్పుడు ఈ 2 విషయాలు ఇతరులతో చెప్పాలి. నీ కుటుంబస్తులతో చెప్పాలి, నీ ఇంటి వారితో చెప్పాలి. ఏ 2 విషయాలు? మొదటిగా దేవుడు నీ యందు ఎలా కనికరపడ్డాడో చెప్పాలి. రెండవదిగా దేవుడు నీ పట్ల ఎలాంటి కార్యములు చేశాడో చెప్పాలి. నేను మీకు ఒక సంగతి చెప్తాను చూడండి. దైవజనుడైన పౌలు ఏథెన్సు అనే ఒక పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణం వారికి ఉన్న దైవ భక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. వారు ఎవరిని భక్తి చేస్తున్నారనే సంగతి కొంచెం పక్కన పెట్టండి. వారు ఎవరిని ఆరాధిస్తున్నారనే సంగతి కొంచెం మనం వెనకడుగేద్దాం ఆ మాట. కానీ వారికి ఉన్న దేవతా శక్తిని చూసి పౌలు కూడా ఆశ్చర్యపడ్డాడు. ఏంటి వీరి దేవతా ఆసక్తి? ఎందుకు వీరికి దేవుడి మీద ఇంత ఆసక్తి? కొంచెం ఆత్మీయంగా మనం ఈ మాటలు గమనిద్దాం. వాస్తవానికి పౌలు గారు అక్కడ వేరే దాని గురించి చెప్పాడు. కొంచెం మనం గమనిస్తే ఏథెన్సులో ఉన్న పట్టణస్థుల ఆసక్తి ఏంటో తెలుసండి. మీరు చదివితే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుతారు చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 21వ వాక్యంలో ఏథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను, ఆ మాట మీరు గమనించాలి. పాత అసలు చెప్పరు, పాత మాటలు అసలు చెప్పరు. వారికి ఉన్న ఆసక్తి ఏంటో తెలుసా?
ఎప్పుడు ఏ క్రొత్త విషయాన్ని చెప్పుకుందామా? మీరు గమనిస్తే అక్కడ ఉన్న మాట ఏంటో చూడండి. ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట యందును వినుట యందును ఇలానే కాలం గడుపుతున్నారు. ఖాళీగా ఉండరు, మౌనంగా నిద్రపోరు, సోమరితనంగా ఉండరు. టయానికి చేసి పెడుతున్నారులే తిందాము మరలా పడుకుందామని ఉండరు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటంటే, వాళ్ళ ఆసక్తి ఏంటంటే ఎప్పుడు ఏదో ఒకటి చెప్పాలి. ఇది మన ఆత్మీయ జీవితానికి పోల్చుకోండి. దేవుడు నీ యందు ఎలా కనికరపడ్డాడో నువ్వు చెప్పాలి. నీ పట్ల దేవుడు ఎలాంటి కార్యములు చేశాడో నువ్వు చెప్పాలి. వారు చూడండి ఎప్పుడు. అందుకే పౌలు గారు కూడా 22వ వాక్యంలో ఒక మాట అంటాడు, ఏథెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో మీకు అసలు చాలా భక్తి ఉంది. ప్రియమైన ఆత్మీయులారా, వారి భక్తి సంగతి పక్కన పెట్టండి, వారు ఎవరిని ఆరాధిస్తున్నారో పక్కన పెట్టండి, కానీ వారిలో ఉన్న ఆసక్తి చూడండి. ఎప్పుడు క్రొత్త సంగతులు చెప్తుంటారు. నువ్వేం చెప్తున్నావు? వాడితో అంటాడు యేసయ్య, నువ్వు వెళ్ళి చెప్పు, రక్షించబడిన మనతో, రక్షింపబడి ఉన్న మనతో ఈరోజు ప్రభు చెప్తున్నారు, వెళ్ళి చెప్పండి. ఏం చెప్పాలి ప్రభువా? నేనేం చెప్పాలి? దేవుని కార్యాలు నువ్వు చెప్పాలి. దేవుడు నీ యందు ఎలా కనికరపడ్డాడో చెప్పాలి. నువ్వు చెప్పటం ప్రారంభించు. మాట్లాడడానికి భయపడిన పేతురు ముఖాన్ని దాచుకొని ఎలా అబద్ధాన్ని చెప్పారో, ఒక రోజున అదే పేతురు చెప్పడం ప్రారంభించినప్పుడు దేవుడు వారికి ఎలా తోడై ఉన్నాడో, దేవుడు వారికి ఎలాంటి కార్యాలు చేశాడో చెప్పటం ప్రారంభించినప్పుడు, అపోస్తుల కార్యాలు ప్రారంభ అధ్యాయాల్లో రాయబడిన మాట ఏంటో తెలుసండి? పేతురు చెప్పడం ప్రారంభించినప్పుడు ఆ బోధ విన్న వారందరి మీదకు పరిశుద్ధాత్మ దిగెను. ఎన్ని సంవత్సరాల నుంచి నీవు రక్షింపబడ్డావు, కానీ ఏం చెప్తున్నావు నీ ఇంటి వారికి, నీ తోటి వారికి ఏం చెప్తున్నావు? నీ స్నేహితులకు నువ్వు చెప్పేదేమిటి? నీ పొరుగు వారికి నువ్వు చెప్తున్నది ఏమిటి? కొంతమంది ఏం చెప్పుకుంటారో తెలుసా? కొరింథీ సంఘములో పౌలు గారు ఒకటి గమనించారు. వారు ఎప్పుడు ఏం చెప్పుకుంటారంటే, నువ్వెవడివి, నేనెవడిని, నువ్వు అపోల్లో వాడవు, నువ్వు కేఫా వాడవు, నువ్వు పౌలు వాడవు, నువ్వెవడివి, నీదే కులం, నాదే కులం, నువ్వెవరి టైంలో రక్షింపబడ్డావు, నేనెవరి టైంలో రక్షింపబడ్డాను. ఇక ఇవే వీటి అందే కాలం గడుపుతుంటారు. చూసి 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 పౌలు అంటారు, ఎందుకు మీరు ఇలా చెప్పుకుంటున్నారు? మీరు చెప్పుకోవడానికి దేవుని కార్యాలు లేవా? దేవుడు మీ అందు ఎలా కనికరపడ్డాడో చెప్పండి. దేవుడు మిమ్మల్ని ఎలా రక్షించాడో చెప్పండి. దేవుడు మిమ్మల్ని ఎలా పోషించుతున్నాడో చెప్పండి. పౌలు వారి గురించి ఒక మాట అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదివితే, మీలో ఒకడు పౌలు వాడును, ఒకడు అపోల్లో వాడును, కేఫా వాడును చెప్పుకొనుచున్నారేంటి? 3వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. ఒకడు పౌలు వాడును, అపోల్లో వాడును. మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు అవుతారు, కానీ ఆత్మీయులు కాదు. ఆత్మీయులు అలా చెప్పుకోరు, మీదే కులం మాదే కులం. ఎప్పుడు చూడండి, కొంతమంది
ప్రకృతి సంబంధమైన మనుషుల్లాగా మాట్లాడుకుంటారు. ఒక పాస్టర్ గారు వచ్చారంటే ఆయనదేం కులం, ఒకరు ఏమన్నా కొత్తగా రక్షింపబడి సంఘంలోకి వచ్చారంటే మీదే కులం, మీరేంటోళ్ళు, మీరు ఎక్కడ ఉంటారు. ప్రకృతి సంబంధమైన మనుషులు మీరు. భేదాలు కలుగు చేసేది ఆ సంఘంలో చూడండి, భేదాలు కలుగు చేసేవారు ప్రకృతి సంబంధమైన మనుషులు. ఇక వీళ్ళకి అదే పని. లేచింది మొదలుకొని, ఎవరు బాప్తిసం ఇచ్చారు, నాకు యేసన్న గారు ఇచ్చారు, నాకు ఆయన ఇచ్చారు, నాకు ఈయన ఇచ్చారు. పౌలు అంటారు, ఇలా మాట్లాడుకుంటున్న మీరు, ఇలా చెప్పుకుంటున్న మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కాదా? దేవుని ఉద్దేశం మీరు ఏం చెప్పాలి? ఆయన కనికరాన్ని మాత్రమే చెప్పాలి. ఆయన మీ పట్ల చేసిన కార్యములు మాత్రమే చెప్పాలి. కానీ ఈరోజు మనుషులు మర్చిపోయారు. ఏం చెప్పుకుంటున్నారు? నేను అపోల్లో వాడును, నేను కేఫా వాడును, నేను పౌలు వాడును, నేను క్రీస్తు వాడును. ప్రకృతి సంబంధమైన మనుషుల్లాగా ఎందుకు మీరు చెప్పుకుంటున్నారు? మిమ్మల్ని రక్షించింది యేసు. ఇంకొక సందర్భాన్ని మీరు చదివితే దైవజనుడైన యాకోబు తన పత్రికలో వివరిస్తారు. 4వ అధ్యాయం 13వ వాక్యం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదివితే, నేడైనను రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి చెప్పుకొనుచున్న వారులారా. వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారో తెలుసా? లాభాన్ని గురించి చెప్పుకుంటున్నారు. ఎక్కడ లాభం వస్తుంది? ఏది లాభం? ఆ పనికి వెళ్తే నాకు లాభం వస్తుందా? కొంతమంది చూడండి, యేసు ప్రభు అంటే నువ్వు వెళ్ళి చెప్పు, నేను అపోల్లో వాడును, క్రీస్తు వాడును అని చెప్పకూడదు. అది కాదు మీరు చెప్పుకోవాల్సింది. ఎక్కడ లాభం దొరుకుతుందని అది కాదు మీరు చెప్పుకోవాల్సింది. కొంతమందికి ఇదే పని. మందిరానికి వచ్చినా లాభం కావాలి, ఉద్యోగానికి వెళ్ళినా లాభం. ఎక్కడ లాభం? ఎక్కడ లాభం? ఇక వాళ్ళు అదే మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు వ్యక్తులు కలిశారండి, నువ్వే పనికి వెళ్తున్నావు, నేనే పనికి వెళ్తున్నాను, నీకు ఎక్కడ లాభం వస్తుంది? ఎంత వచ్చింది లాభం? నేనంతా చర్చిలో ఉన్నావు కదా, నీకేమైనా లాభం వచ్చిందా? మరి సంవత్సరాలు చర్చిలో పడి ఉంటున్నా, మాకేం లాభం వస్తుంది? కొంతమంది, నేనంతా దేవుని పని చేసావు కదా, ఏమైనా లాభం వచ్చిందా? లాభాల గురించి కాదు మీరు చెప్పుకోవాల్సింది, భేదముల గురించి కాదు మీరు చెప్పుకోవాల్సింది, దేవుడు మీ పట్ల పడ్డ కనికరాన్ని చెప్పుకోవాలి. దేవుడు నిన్ను ఎలా కనికరించాడో నీ స్నేహితులకు చెప్పాలి, నీ కుటుంబస్తులకు చెప్పాలి. యేసు ప్రభు వాడితో అదే అంటాడు, వెళ్ళి నీతో ఉన్న వారందరికీ చెప్పు. ఏం చెప్పాలి ప్రభు అంటే, దేవుడు నీ పట్ల చూపిన కనికరాన్ని చెప్పు. రెండవదిగా, ఆయన నీ కొరకు చేసిన కార్యమును చెప్పు. ఒక ఆత్మీయుడు ఎప్పుడు ఈ 2 సంగతులు మనసులో ఉంచుకోవాలి. ఎవరు ఎదురైనా లాభాల గురించి కాదు, కులాల గురించి, భేదాల గురించి కాదు, మొట్టమొదటిగా ఆత్మీయుడు ఏం చెప్పాలో తెలుసా? నా దేవుడు నా యందు కనికరపడ్డాడు. మనుషులు ఎవరు నన్ను కనికరించలేదు. ఏశావు యాకోబుతో అదే చెప్తాడు. చివరికి తల్లి తనను వదిలిపెట్టింది. తండ్రి, నా కుమారుడా ఆశీర్వాదం ఏదీ లేదు అని తండ్రి కూడా చెయ్యి విడిచాడు. ఎవరు కనికరం ఏశావు మీద లేదు. ఒక రోజున యాకోబుతో అంటాడు, ఆదికాండం 33వ అధ్యాయం 11వ వాక్యములో ఏశావు ఏమంటాడో తెలుసా? దేవుడు నన్ను కనికరించనని చెప్తున్నాడు. ఎంతమంది ఈ మాట చెప్తారు? ఒకరు ఎదురు పడితే మీ భేదాలు, మీరేంటోళ్ళు మేమేంటోళ్ళం,
ఒకరు ఎదురు పడితే ఎక్కడ లాభం వస్తుంది, నాకు ఏ బిజినెస్ పెట్టుకోవాలి, లాభాల గురించే మాట్లాడతారు. కానీ ఏశావు చూడండి, నా సహోదరుడా నాకు కావలసినంత ఉంది, నా దేవుడు నన్ను కనికరించాడని చెప్పుకుంటున్నాడు. ఆ అపవిత్రాత్మ పట్టిన మనుషునితో కూడా యేసయ్య అదే అంటారండి, దేవుడు నిన్ను ఎలా కనికరించాడో వెళ్ళి చెప్పు. ఒక ఆత్మీయుడు ఏం చెప్పాలి? దేవుని ద్వారా నువ్వు ఎలా కనికరింపబడ్డావో చెప్పాలి. నీ కుమారుడికి చెప్పాలి, నీ కుమార్తెకి చెప్పాలి, నీ భర్తకు చెప్పాలి, నీ కుటుంబస్తులకు చెప్పాలి, నీ పొరుగు వారికి చెప్పాలి. ఇప్పుడు చెప్పే పనిలో మనం ఉండాలి. ఇంకొక సంగతి ఏమిటి? రెండవది, ప్రభు నీకు చేసిన కార్యములు చెప్పాలి. నేను ఒక మాట చదివిస్తాను చూడండి. 126వ కీర్తనలో 126వ కీర్తన 2వ వాక్యాన్ని చూడండి. 126వ కీర్తన 2వ వాక్యం. అక్కడ ఏమని ఉంది? యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. 2వ వాక్యం 126:2. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని చెప్పుకొనిరి. అన్యజనులు చెప్తున్నారు ఏమన్నా తెలుసా? దేవుడు వీరి కొరకు గొప్ప కార్యాలు చేశాడు. మనం సంతోషంగా ఈరోజు ఉన్నామంటే, మన ఆత్మీయ జీవితం ఎన్ని బాధలున్నా ప్రతినిత్యం సంతోషంగా మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే, మన దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ప్రతిరోజు దేవుని ద్వారా గొప్ప కార్యములు మనం అనుభవిస్తున్నాం. అది చెప్పాలి. కానీ మనం అవి చెప్పట్లేదు, లాభాలు చెప్తున్నాం. అవి చెప్పటం లేదు, భేదాలు చెప్తున్నాం. ప్రకృతి సంబంధమైన మనుషుల్లాగా మాట్లాడుతున్నాం. ప్రియమైన దేవుని ప్రియులారా, ప్రభు రక్షింపబడిన వానితో అంటాడు, వెళ్ళి చెప్పుము. ఒక ఆత్మీయుడిగా ఈరోజు నీతో చెప్తున్నాడు, వెళ్ళి చెప్పండి. ఉద్యోగం చేస్తుంటే నీ తోటి ఉద్యోగస్తులందరికీ చెప్పు, దేవుడు నిన్ను ఎలా కనికరించాడు, దేవుడు నీ పట్ల ఏ కార్యం చేశాడు. మనం చెప్పే వారంగా ఉండాలి. ఏవి లాభాలు ఎక్కడా, భేదాలు ఎక్కడా, ఇంకా నేను చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు ఈ అనుభవాలలో మనలను నడిపించునుగాక.